కీర్తన 22:9. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా అంటే మనల్ని జన్మింపచేసిన వాడు దేవుడు. కాబట్టి మన జన్మ అనేది దేవుడే జన్మింపచేశాడు. మననే కాదు, ఈ సృష్టిలో సమస్తమును కూడా దేవుని ద్వారానే జరిగింది. సమస్తం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే. కాబట్టి మనల్ని సృష్టించినవాడు. 71వ కీర్తన 6వ వచనం. కీర్తన 71 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీవే నన్ను ఉద్భవింపచేశావు, నీవే నాకు ప్రాపకుడువై ఉన్నావు, అలానే నీవే నన్ను జన్మింపచేశావు, కాబట్టి నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఒక విషయం ఏమిటంటే, దేవుడు ప్రతిదాన్ని ఒక పర్పస్తో సృష్టించాడు. అంటే ప్రతిదాన్ని కూడా ఒక కారణంతో సృష్టించాడు. ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఈ సృష్టిలో కారణం లేకుండా ఏది సృష్టించబడలే. దేవుడు సృష్టించిన ప్రతిదానికి కారణం ఉంది. ప్రతిదీ. సైన్స్ చెప్పేది ఏమిటంటే, దేవుడు సృష్టించిన దాంట్లో భూమి మీద 2% కూడా ఇంకా ఇన్వెన్షన్ కలగలేదంట. అంటే 2% కూడా మనిషి కనుగొనలేదు. ఇంకా భూమి మీద ఆయన సృష్టించి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. మనిషి వచ్చాడు, ఎన్నో రిఫార్మ్స్ జరిగినాయి, ఎంతో ఆ విధంగా మార్పులు జరిగినాయి, ఎంతో ఆ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది, ఎన్నో ఇన్వెన్షన్ జరిగినాయి. అయినా దేవుడు సృష్టించిన వాటిలో 2% కూడా మనిషి ఇంకా కనుగొనలేదు. అంటే 98% ఈ రోజుకు మానవుడు హిడెన్గా ఉంది. ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. అంటే ఎన్ని సృష్టించాడు. ఇంకా స్పేస్లో అయితే అసలు దాన్ని ఊహించలేమన్నమాట. అంత సృష్టించాడు. కేవలం మనమే కాదు, ఈ భూమి మనకే కాదు, ఎన్నో సృష్టించబడ్డాయి. మొన్న ఒక బీబీ నగర్లో ఒక పెద్ద హాస్పిటల్లో ఓపెన్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. దానికి ముఖ్యమంత్రి గారు అలానే ఆ యొక్క హెల్త్ మినిస్టర్ వీళ్ళని పిలిచారు. అంటే వారే ఇనాగ్రేషన్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడుతా, డాక్టర్స్, సీనియర్స్, సైంటిస్టులు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఆయన అడిగాను, ఒకవేళ ఇదివరకు లాంటి పాండమిక్ వస్తే, అంటే కరోనా లాంటి పాండమిక్ వస్తే మనం ఎలా ప్రిజర్వ్ చేయబడాలి, మన రాష్ట్రాన్ని ఎలా మనం భద్రపరుచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, అలా రాకుండా మనం చేయొచ్చా అని సైంటిస్టులతో, సీనియర్ డాక్టర్స్తో, ప్రొఫెసర్స్తో నేను ఆ ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్పారంట. ఆయన అన్నాడు, ఆశ్చర్యకరమైన సత్యం చెప్పారండి. ఏమిటంటే, సార్ దాన్ని మనం ప్రిజర్వ్ చేయలేమండి, దాన్ని మనం ఏం చేయలేమండి అన్నారు. ఆయన అడిగారు అన్నమాట, ఎందుకు చేయలేము, ఎందుకు సాధ్యం కాదు అంటే వాళ్ళు చెప్పిన సత్యం ఏమిటంటే, అవి మానవుడు పుట్టించబడక ముందే ఎన్నో ఏండ్ల క్రితము పుట్టి భూమి మీద మనిషి పుట్టక ముందు నుండే అవి జీవిస్తున్నాయండి. దాని తర్వాత మనం వచ్చాం. కాబట్టి దాన్ని ఎవడు ఆపలేడు. ఈ సృష్టిలో దేవుడు ఎన్నో సృష్టించాడు. సోదరుడ, సహోదరి, దేవుడు ఈ ప్లానెట్ను కేవలం మన కొరకే కాదు, అనేకమున్నాయి సృష్టించబడినాయి. అనేక మాటకు సృష్టించాడు. వాటిలో నువ్వు ఒకడివి, నేను ఒకడిని. సృష్టించిన ప్రతిదానికి, అదేదైనా కావచ్చు, సృష్టించిన ప్రతిదానికి ఒక కారణం ఉంది. అయితే మనం ఒక కారణంతో దేవుడు మనం సృష్టించాడు. ప్రతిదానికి కారణం ఎలా ఉందో మనము సృష్టించబడడానికి కారణం ఉంది. ఏమిటి కారణం అంటే, బేసికల్ కారణం ఏమిటంటే, సోదరుడ, సహోదరి, నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన నా జనులు, నా మహిమ నిమిత్తం నేను సృష్టించాను. కాబట్టి దేవుని మహిమపరచడానికి కోసం మానవునికి సృష్టించాడు. కాబట్టి తన ఆత్మను మనలో ఉంచాడు. మనం జంతువు లాంటి వాళ్ళం కాదు. ప్రాథమికముగా ఆయన మనిషిని సృష్టించింది నా మహిమ నిమిత్తం. అంటే ఆయన్ను మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి కోసం మనిషి సృష్టించుకున్నాడు ఈ భూమి మీద. ఆయన మనల్ని సృష్టించాడు, మనం నిర్మించాడు. మనం సృష్టించింది మన తల్లి తండ్రి కాదు, ఆ తల్లి తండ్రిని సృష్టించింది ఆయనే, అలానే మనల్ని సృష్టించింది ఆయనే. ఈ లోకంలో సమస్తము ఆయన మూలంగా కలిగింది.